తెలంగాణలో బీజేపీది తిరుగులేని విజయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పాలకులు మారిన పాలనలో ఏమాత్రం మార్పు లేదని కామెంట్ చేశారు. ఎన్నికలు ఇచ్చిన హామీలను, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోలేదని ఫైర్ అయ్యారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం రేవంత్ను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉందో ఎమ్మెల్సీ ఎన్నికలతో తేటతెల్లమైందని కామెంట్ చేశారు. ప్రజలు ఇచ్చిన విజయంతో బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు చెందిన మల్క కొమరయ్య, అంజిరెడ్డికి అభినందనలు చెప్పారు. బీజేపీకు మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలతో కలిసి పనిచేస్తున్న తమ కార్యకర్తలను చూసి గర్విస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఏపీలో గెలిచిన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్లో సీఎం చంద్రబాబు పెట్టిన పోస్ట్ను మోదీ రీపోస్ట్ చేశారు. కేంద్రం, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మరోసారి మండిపడ్డారు. పవన్ ప్రజల కోసమే జనసేన పార్టీ పెట్టానని చెప్పడం అవాస్తవమని అన్నారు. జనసేనకు పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్సీ అవకాశం వస్తే పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాదని, కోట్లు ఖర్చు చేసిన నాయకులను కాదని, వాళ్ళ అన్న నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చుకుంటున్నాడని ఫైర్ అయ్యారు. తాము ఇంతకుముందు చెప్పినట్టు జనసేన పార్టీ అవినీతిమయమని, అదొక కుటుంబ పార్టీ అని ప్రజలను తెలియజేశానని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ఇక ఎన్నటికీ మారడని, జన సైనికులు ఇప్పటికైనా ఆ అవినీతి కుటుంబ పార్టీకి గుడ్ బై చెప్పి అంతా తన ప్రజాశాంతి పార్టీలో చేరాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ మతి స్థిమితం కోల్పోయి ప్రజాస్వామ్య విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పవన్ కళ్యాణ్పై జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైనాట్ 175 కాస్త 11కి పడిపోయిందనే అక్కసుతో మతి స్థిమితం కోల్పోయారని విమర్శించారు. ఓటమిని జీర్ణించుకోలేని స్థితిలో నోరుంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని తాము అనగలమని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉండగా వర్క్ ఫ్రం హోమ్ ముఖ్యమంత్రిగా పని తెచ్చుకున్న జగన్ ఇప్పుడు వర్క్ ఫ్రం బెంగళూరు శాసనసభ్యుడని సెటైర్లు చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లపై 3 బిల్లులు పెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల పెంపునకు వేరువేరు బిల్లులు పెట్టాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఉంటుందని తెలిపారు. స్థానిక సంస్థలో రిజర్వేషన్ల అంశం కేవలం రాష్ట్రం పరిధిలో ఉంటుందని స్పష్టం చేశారు. పట్టణ స్థానిక సంస్థలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి కేసీఆర్ రాష్ట్ర స్థాయిలోనే చట్టం తెచ్చి సాధ్యం చేశారని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో ఊహించని రీతిలో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ కుటుంబం కోట్లు కొల్లగొట్టిందని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ, బీఆర్ఎస్ అడ్డంకిగా మారాయని ఫైర్ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అడుగడుగున అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఏలూరు జిల్లా సోమరపాడు వద్ద ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జిల్లా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దక్షిణ కాశ్మీర్లో 3880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు ఏటా వైభవంగా నిర్వహించే పవిత్ర అమర్నాథ్ యాత్ర తేదీలు ఖరారయ్యాయి. జూలై 3 నుంచి యాత్ర ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో శ్రీ అమర్నాథ్ ఆలయ బోర్డు జరిపిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ మార్గం, గాందర్బల్ జిల్లాలోని బాల్బట్ మార్గాల నుంచి ఒకేసారి జూలై 3న అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. 38 రోజుల తర్వాత ఆగస్టు 9న యాత్ర ముగుస్తుంది అని తెలిపారు. అమెరికాలోని హవాయ్ అగ్నిపర్వతం బద్దలైంది. ప్రపంచంలోని అత్యంత చురుకైన కిలోవియా శిఖరంపై ఉన్న ఈ అగ్నిపర్వతం బిలం నుంచి గతేడాది
డిసెంబర్ 23న విస్ఫోటం మొదలైనట్లు హవాయ్ అగ్నిపర్వత అబ్జర్వేటరీ అధికారులు తెలిపారు. అగ్నిపర్వతం క్రమంగా విస్ఫోటం చెందుతూ ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చింది. దీంతో 100 అడుగుల ఎత్తులకు లావా ఓ ఫౌంటైన్ లాగా ఎగిసిపడుతోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక అగ్రరాజ్యం వైఖరి క్రమంగా రష్యాకు అనుకూలంగా మారుతోంది. ఉక్రెయిన్కు ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. 2 రోజుల క్రితమే ఉక్రెయిన్కు అమెరికా మిలిటరీ సాయం నిలిపివేసింది. తాజాగా రష్యా భూభాగంలో ఎలా డ్రోన్ దాడులు నిర్వహించవచ్చో తెలిపే కీలక డేటాను నిలిపివేసినట్లు సమాచారం. ఖనిజాల ఒప్పందంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని వేగంగా దారికి తెచ్చేలా అగ్రరాజ్యం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. గుంటూరు సిఐడి పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం రామ్ గోపాల్ వర్మపై నమోదైన కేసు విచారణపై స్టే విధిస్తూ తీర్పును వెలువరించింది. అదేవిధంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడో 2019 సంవత్సరంలో విడుదలైన కమ్మరాజ్యంలో కడపరెడ్లు మూవీపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటని ప్రభుత్వం తరఫు లాయర్ను ప్రశ్నించింది. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ లండన్ పర్యటనలో ఉగ్ర కలకలం చోటు చేసుకుంది. ఖలిస్తానీ ఉగ్రవాదులు జయశంకర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. భారతీయ జెండాను చించేసి నానా హంగామా సృష్టించారు. దీంతో అప్రమత్తమైన లండన్ పోలీసులు ఖలిస్తానీ ఉగ్రవాదితో పాటు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లండన్లోని చాథమ్ హౌస్లో పలు అధికారిక సమావేశాలు ముగించుకొని జయశంకర్ బయటకు వచ్చినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అసలు తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ నేతలు చేతులు ఎత్తేశారని మండిపడ్డారు. గొప్పలగొపోయి గ్యారంటీలు ప్రకటించి ఇప్పుడు తిప్పలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులకు పని చేయడం చేత కాదు, చేస్తున్న వారిని చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో గత నెల 22న జరిగిన ప్రమాదంలో తప్పిపోయిన వారి ఆచూకీ కోసం 12 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్లో మరో ముందడుగు పడింది. సహాయక చర్యలకు ఆటంకంగా ఉన్న బురద శిథిలాలు తొలగించేందుకు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించారు. దీంతో సహాయక చర్యలు వేగవంతం కానున్నాయి. టెన్నెల్లో 12 రోజుల క్రితం గల్లంతైన 8 మంది కార్మికుల జాడ కనుగొనేందుకు సహాయక చర్యలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయి. త్వరలోనే తప్పిపోయిన వారి ఆచూకీ దొరుకుతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్లోని కోర్టు జరిమానా విధించింది. పదే కోర్టుకు హాజరు కావట్లేదని ₹200 ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను రాహుల్పై పరువు నష్టం దావా కేసు నమోదైంది. కాగా దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఏప్రిల్ 14 కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని లక్నోలోని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వెల్లడించింది. విచారణకు హాజరు కాకపోతే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించింది. రాహుల్ గైర్హాజరైతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని పేర్కొంది. సమాజానికి ఎలాంటి అవసరం వచ్చినా సేవాభావంతో పనిచేసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని మేనేజింగ్ ట్రస్టీ ఏపీ సీఎం చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. 25 ఏళ్లుగా నిత్యం ఆ పనుల సేవలో కొనసాగుతున్నామని తెలిపారు. ప్రజలకు ఏం చెప్పామో అది చేసి చూపించడమే తమ ట్రస్ట్ లక్ష్యమని చెప్పారు. రక్తదానంతో పాటు తలసీమియా వ్యాధితో బాధపడే చిన్నారులను ఆదుకునే లక్ష్యంతో సేవలు అందిస్తామని తెలిపారు. అత్యవసర వైద్య సేవకు నిరంతరం అందుబాటులో ఉంటామని నారా భువనేశ్వరి వివరించారు. ఎస్ఎల్బీసీ టెన్నెల్లో ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసిన ప్రభుత్వం నిజాలను దాచి ఉంచిందని కేటీఆర్ ఆరోపించారు. కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వం ముందుకు పోయిందని తెలిపారు. పనులు జరుగుతున్న ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటిస్తూ గతంలో 2 నివేదికలను ప్రభుత్వం వద్ద ఉన్న కేవలం కమిషన్ల కోసమే పనులను నిర్వహించిందని ఆరోపించారు. 8 మంది కార్మికుల కుటుంబాల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయన్నారు. అదేవిధంగా వేల కోట్ల ప్రజాధనం వృధా అయిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మొత్తం కేబినెట్ ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును ప్రశంసించినందుకు సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే
అబు అజ్మీని మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. ఓవైపు ఔరంగజేబును ప్రశంసిస్తూ ఇంకోవైపు సంభాజీ మహారాజును విమర్శిస్తూ అజ్మీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్రంగా దుమారం రేపాయి. అసెంబ్లీ సభ్యుడి హోదాకు ఈ వ్యాఖ్యలు తగినవి కావని, ప్రజాస్వామ్య సంస్థను అవమానించడమేనని రాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్ అన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మార్చి 26న సమావేశాలు ముగియనున్నాయి. అయితే ఇటీవల ఓ సభలో ఔరంగజేబుపై అజ్మీ ప్రశంసలు కురిపించారు. పాకిస్తాన్లోని బన్ను పట్టణంలో ఆర్మీ కంటోన్మెంట్పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. ఇతరత్రా జరిగిన ఘటనలో పాక్ సైన్యం 6 ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఆర్మీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నమాజ్ సమయంలో తీవ్రవాదులు పేలుడు పదార్థాలు నిండిన వాహనాలతో బన్ను కంటోన్మెంట్ గోడల్ని ఢీకొట్టడం వల్ల పేలుడు సంభవించింది. ఘటనా స్థలానికి పెషావర్కు 200 కిలోమీటర్ల దూరంలో ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో ఉందని తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. పాకిస్తాన్లోని లాహోర్ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 50 పరుగుల తేడాతో కివీస్ విక్టరీ సాధించింది. దీంతో అత్యంత ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్కు దూసుకువెళ్లింది.